అంత తేనె అంత పదార్థాలన్నీ మీరు నిజంగా తిని హారాయించుకున్నారనుకోండి, మీకు ఎంత బలం ఉంటుంది, భీముడు అంత బలం ఉంటుంది. కానీ సాధ్యమేనా? అడుగుతే కదా కాదు. అదేనండి. కాబట్టి దీని ఏమన్నారు? కర్మరూప బ్రహ్మోపాస. సరే, చేసినంతసేపు ఏం చేయమన్నారు మిమ్మల్ని? అమ్మా కాస్త జపం చేయండి, కాస్త సాక్షిగా చూడండి, మానసికంగా చేయండి, భక్తితో చేయండి, శ్రద్ధతో చేయండి అన్నారా లేదా? అప్పుడదేమిటి? మీరందరూ ఇప్పుడు శివార్చన చేశారా చేయలేదా? వీళ్ళిద్దరే చేశారా? వాళ్ళిద్దరే చేశారన్నారు అనుకోండి, అప్పుడు కర్మరూప బ్రహ్మోపాస. ఏదో కొంచెం నుంచి గుర్తుపెట్టాడు, 4 గంటల నడువు లాకు వదిలేప్పుడేమో పాఠం చేస్తున్నాడు, ఇంకా అన్నం కలగదు. కర్మరూప బ్రహ్మోపాస అదేనండి. అదే మనసును పెట్టుకెళ్ళి ఏం చేశాము? ఈశ్వరుడి దగ్గర పెట్టాం, భక్తి దగ్గర పెట్టాం. భావనాబల భక్తి ఉత్తమ. మనకి ఎన్నో భావనలు కలుగుతూ ఉంటాయి, పుట్టిన మొదలు పోయేదాకా, పొద్దులు లేచిన మొదలు రాత్రి నిద్ర పోయేదాకా. వాటన్నింటిలో కల్లా ఉత్తమ భావం ఏమి? భక్తే. అలా ఎవరైతే మానసికంగా ఇప్పుడు శివార్చన చేశారో వాళ్ళు భక్తి రూప బ్రహ్మోపాసన. దాన్ని ఏమన్నారండి? భక్తులు అది కూడా బ్రహ్మమును ఉపాసించడమే, భిన్నమేమి లేదు అసలు అక్కడ. భక్తి అంటే అర్థం ఏంటి? విభక్తము కానిది భక్తి. నువ్వు బ్రహ్మము కంటే వేరుగా లేవు అనేటటువంటి అనుభూతిని కలిగించేది ఏదో అది నీకు భక్తి. కాబట్టి దాన్ని ఏమన్నారు? మానసికంగానే చేశావు. వాళ్ళేదో అన్ని వేసేస్తున్నారు, మీరు కూడా వేస్తూనే ఉన్నారు, వాళ్ళని అనుసరించారు. భక్తి రూప బ్రహ్మోపాస. అర్థమైందా? అమ్మాయిని బంగారపు కాదు అక్కడ పెట్టమ్మా అన్నాం, ఒక్క నిమిషం తడపడాయించింది, మళ్ళీ తిరిగిస్తారంటారా అని. అక్షయం. హిరణ్యానికి ఒక పేరుందండి. ఏదైనా సరే అక్షయమై తిరిగి రావాలి అంటే దాన్ని హిరణ్య రూపంలో చెప్తాం అన్నమాట. ఎందుకని? పరమాత్మ హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడే సూర్యుడుగా ప్రకాశిస్తున్నాడు. సూర్యప్రకాశం ఎప్పటికైనా జరిగిపోతుందా? అక్షయం. ఏమండి, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం సూర్యుడు తగ్గిపోడండి అంటావా? నేను పుట్టినప్పుడు సూర్యుడు ఒకలాగా ఉన్నాడండి, నేను పోయే లోపల సూర్యుడు తగ్గిపోడండి. నువ్వు పుట్టిపోవడం మధ్యలో సూర్యుడు తగ్గిపోవడం ఉండదు. అందుకని ఆయన వేరేంటి? అక్షర స్వరూపుడు, అక్షయ ప్రకాశం కలిగిన వాడు ఆయన హిరణ్యగర్భుడు. ఆయనకి గుర్తుగా మీరు బంగారం వేసుకున్నారు, అంతేగాని నీ బంగారానికి ఏం విలువ లేదు. నువ్వు 1000 కిలోల బంగారం మెడ వేసుకున్నా కూడా నువ్వు ఎప్పటికీ హిరణ్యగర్భుడు కాదు. ఎందుకని? అది యోగ బ్రహ్మోపాసన. ఎవరైతే యోగం అనే పద్ధతిగా బ్రహ్మోపాసన చేస్తారో వాటికి హిరణ్య గర్భస్థితి లభిస్తుంది. అటువంటి ప్రకాశ స్వరూపుడుగా మారిపోతాడు, తేజశరీరాన్ని ధరిస్తాడు. అటువంటి తేజశరీరమే నేను అనేటటువంటి నిర్ణయంలో ఉండడమే యోగ రూప బ్రహ్మోపాసన. చూడండి మరి, భక్తి రూప బ్రహ్మోపాసన నాకు ఆ ఈశ్వరుడికి భేదం లేదు, విభక్తం అనేది లేదు, వేరువేరుగానే లేవు. అంతా ఈశ్వరుడే, అన్నిటా ఈశ్వరుడే, ఉన్నది ఈశ్వరుడే అనేటటువంటి మగ్నత చెందడం భక్తి రూప బ్రహ్మోపాసన. ఒక్కసారి గనక ఈ మగ్నత గనక మీకు లభిస్తే, ఈ ఉన్మత్తత, ఈ పిచ్చి కనుక ఒకసారి పడితే మళ్ళా పోలేదు. అందుకని చాలా మంది భక్తిని పిచ్చితో పోలుస్తూ ఉంటారు. అర్థమైందండి? ఆ వాడేమిటో ఎప్పుడు చూసినా దేవుడు 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 అంటాడు. ఏమిటో దేవుడు గొడవ పిచ్చి. ఎవరు వాడు? లౌకికుడు. వాడికి బ్రహ్మోపాసనలో ఇంకా ప్రవేశం లేదు. వాడికి కర్మరూప బ్రహ్మోపాసన ఉండాలి, భక్తి రూప బ్రహ్మోపాసన ఉండాలి, యోగ రూప బ్రహ్మోపాసన కూడా ఉండాలి. కర్మరూప బ్రహ్మోపాసన వల్ల నీ సప్తధాతు శరీరం బ్రాహ్మీభూత స్థితికి పరిణామం చెందుతుంది. శరీరం కూడా ఆ బ్రహ్మ పదార్థంతోనే తయారైంది. పంచభూతాలు బ్రహ్మ పదార్థంతో తయారైతే ఆ పంచభూతాల చేత తయారైన శరీరం అపవిత్రం ఎలా అయింది? అయ్యే అవకాశం లేదు. ఇది కూడా బ్రహ్మమే. శరీరమును కూడా బ్రాహ్మీభూత స్థితిలో నుంచి చూడగలిగేటటువంటి దృష్టిని ప్రసాదిస్తుంది కర్మ రూప బ్రహ్మోపాసన. తెల్వదడము బ్రహ్మమే,
పుష్పము బ్రహ్మమే, భస్మము బ్రహ్మమే. అదేమిటండి, చివరికి మిగిలేని భస్మమే, అది కూడా బ్రహ్మమేనయ్యా బాబు. ఈ శరీరాన్ని చివరికి ఏం చేస్తాం? భస్మ రూపంలోనే మళ్ళా మార్చేది. మరి ఆ భస్మం కూడా బ్రహ్మమే. సనాతన ధర్మంలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే శవం అపవిత్రం కాదు, అది కూడా బ్రహ్మమే. నమస్కరించమంటాం, ప్రదక్షిణ చేయమంటాం. నాయన ఆ జీవితంలో ఆయన చేసినటువంటి ఉపాసనలన్నీ దేంతో చేశాడు? ఆ పనిముట్టుతోనేగా. పనిముట్టు వేరే, పనిముట్టును ఉపయోగించిన వాడు వేరే ఎక్కడ ఉన్నాడు? మనదంతా బ్రహ్మనేనయ్యా బాబు అన్న మాట అంత్యేష్టిలో కూడా చెప్తాం. అందుకని దీన్ని కర్మరూప బ్రహ్మోపాసన అన్నాం. షోడశ సంస్కారాలలో ఏ సంస్కారానికి ఏ మంత్రం వాడినా కూడా ఆ మంత్రం యొక్క లక్షణం ఏంటి? బ్రహ్మోపాసన. అంతా కూడా కర్మరూప బ్రహ్మోపాసన చేశాం. తర్వాత ఏమయ్యా, మీరింటికి వెళ్ళారు ఇవాళ రాత్రికి మీ కలలో నిద్రలో సహస్రలింగార్చన జరుగుతోంది. పొద్దున చూశాం. ఈ దృశ్య ప్రభావం ఎంత బలంగా పడిందయ్యా అంటే మీ హృదయంలో, మీ మనస్సులో ఈశ్వరారాధన జరుగుతూ ఉంది. మననం జరిగి నిధిధ్యాసనంగా మారి గాఢ నిద్రలో కూడా ఈశ్వరారాధన జరిగిపోతుంది. ఇప్పుడు వాడు నిద్రపోయాడా, ఈశ్వరారాధన చేశాడా? అంటే ఈశ్వరారాధనే చేశాడు. ఎందుకని? మనసుని ఈశ్వరార్పణం చేసేసాడు, అయిపోయింది. మనసుకేగా మెరకవాగా నిద్ర. మనసుని ఈశ్వరార్పణం చేసేస్తే, ఈశ్వరుని యందు మనసు మగ్నత చెందితే అది భక్తి రూప బ్రహ్మోపాసన. ఇది చేయడానికి ఎవరా అర్హులు కాదు, మానవులందరూ అర్హులే. ఇంకో మెట్టెక్కాడు అవతలకి. మానవుడికి బుద్ధి ఉందంటారా లేదంటారా? ఉంది కాబట్టే కదండి పొద్దున మీరు పిలిస్తే ఎప్పుడులాగా కూర్చున్నాం, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. మధ్యలో వెళ్ళిపోయినా కొంతమంది ఉన్నారా లేదా? పాపం వాళ్ళు బిజీ, ఈశ్వరుడి కోసం టైం లేదు. మీరందరూ కాస్త బుద్ధిమంతులు, ఈశ్వరుడి కోసం సమయం ఉంది. కాబట్టి ఆ బుద్ధిని కూడా బ్రహ్మార్పణం చేయవచ్చు. అందుకనే భగవద్గీతలో బ్రహ్మార్పణం బ్రహ్మహరి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. చాలా మంది ఇక్కడ కదలకుండా శిలా విగ్రహాల వలె సమాధినిస్తుల్లో కూర్చున్నారు కొంతసేపు. వీళ్ళందరూ ఏమి చేస్తున్నారు? ఈ బుద్ధిని పెట్టుకెళ్ళి బ్రహ్మార్పణం చేస్తున్నారు. అదే సమాధినిస్తు అంటే. అప్పుడు ఆ బుద్ధి ఏమైపోయింది? అది కూడా బ్రహ్మమే. అదేనండి, ఎప్పుడైతే బుద్ధి ప్రజ్ఞాస్థితిలో మేలుకుందో ఆ ప్రజ్ఞానం బ్రహ్మ. అది జ్ఞానరూప బ్రహ్మోపాసన. మరి అదెంత సాధ్యమండి? అది కూడా లోపలే సాధ్యం. ఈ 4 ఉపాసనలు కూడా బహిర్ముఖంలోనూ చేయవచ్చు, అంతర్ముఖంలోనూ చేయవచ్చు. కానీ నిజంగా మీకు ఉపయోగపడేది ఎప్పుడు? లోపల చేస్తే. నీ చిన్న నిద్ర, నీ పెద్ద నిద్ర రెండింటికి నీవు సాక్షిగా ఏనాడు నిలబడితే ఆనాడు నువ్వు జ్ఞాన రూప బ్రహ్మోపాసనలో సిద్ధి పొందిన వాడు అయ్యావు. ఇప్పుడు ఈ మంత్రాలన్నీ ఎందుకు చదివారు? ఎన్ని వేల సంవత్సరాల పాటు అభ్యాసం చేస్తే వచ్చింది. మీరు పిలిచి అడిగాం, అయ్యా పొద్దునంతా చదివాం కదా, రాత్రి గాఢ నిద్రలో ఎలా ఈ మంత్రాలు గుర్తొచ్చినాయి కదా. ఏమంటాడు ఆయన? ఏం గుర్తురావాలండి బాబు, పొద్దున్న చదివి అలిసిపోయి హాయిగా నిద్రపోయాం. పొద్దున్న లేచేటప్పుడు మళ్ళా మంత్రం చదవాలి కదా. ఆ శక్తి రావాలంటే నిద్రపోకపోతే రావాలంటే అర్థమైందా? కాబట్టి పొద్దున్న సాయంత్రం దాకా మంత్రం చదివింది ఎవరు? నేను. పొద్దున్న సాయంత్రం దాకా నిలబడి చూసింది ఎవరు? కూర్చొని చూసింది ఎవరు? నేను. పొద్దున్న సాయంత్రం దాకా చేసింది ఎవరు? నేను. అంటున్నావా లేదా? ఆ నేను ఉపాసకుడు. వీడికే జనన మరణాలు, వీడికే వ్యవహారం అంతా. జీవుడు అంటే ఆ నేనే. కాబట్టి వాటిని ఏ స్థాయికి తీసుకెళ్ళి పెట్టాలి? జీవో బ్రహ్మైవ నాపరః జీవేశ్వరో అభిన్న అని చెప్పడం కోసమని ఇంత కష్టపడి చేశారా లేదా? కాసేపు అయిన తర్వాత ఇదంతా మూట కట్టేస్తారు. కట్టేసి అవన్నీ తీసి విగ్రహాలు పక్కకు పెట్టేసి ఇదంతా మూట కట్టేసి పెట్టుకెళ్ళి సముద్రంలో వెళ్ళిపోతారు.
ఇంత కష్టపడి మీరు ఎవరైనా చేసి ఇంత కష్టపడి తీసుకొచ్చి పెట్టి ఇంత అర్చన చేస్తే పట్టుకెళ్ళి తీసుకెళ్ళి సముద్రంలో కలపడానికా? కలిపితేనే అది సత్యం. ఎందుకని? ఉన్నది బ్రహ్మమే. సముద్రంగా ఉన్న నీళ్ళే, ఆకాశంలో మేఘజలంగా ఉన్న నీళ్ళే, వర్ష జలంగా ఉన్న నీళ్ళే, వాగులు వంకలుగా పర్వతాల మీద పడ్డప్పుడు నీళ్ళే, నదులుగా పెద్ద గంగా నది వెళ్ళింది, అది కూడా నీళ్ళే. మళ్ళీ ఎక్కడికి పోయింది? ఎక్కడ నుంచి అక్కడికే పోయింది. మరి ఈ జీవులు అనబడే ఈ ప్రవాహాలంతా ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? ఆ బ్రహ్మము నుంచే. మళ్ళా ఎక్కడికి పోవాలయా నువ్వు? నీ లక్ష్యం బ్రహ్మమే. నువ్వు కర్మరూప బ్రహ్మోపాసన చేస్తావా, భక్తి రూప బ్రహ్మోపాసన చేస్తావా, యోగ రూప బ్రహ్మోపాసన చేస్తావా, జ్ఞాన రూప బ్రహ్మోపాసన చేస్తావా అనేది నీకే వదిలేసాడు. నీ స్థాయిని బట్టి చెయ్యి. అందరినీ ఒకటే చెయ్యమని ఎవరు చెప్పలేదండి. గుర్తుపెట్టుకోవాలి. అబ్బోపడాలి అదే ఏమైనా సరే ఈసారి నేను 10,000 రూపాయలు గట్టయినా సరే నేను చేస్తాను. అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాలి. నేను బ్రహ్మమే అయి ఉన్నాను, ఉన్నది బ్రహ్మమే అనే నిర్ణయానికి నువ్వు చేరడానికి నీ స్థాయిని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ వివేకాన్ని బట్టి, ఇది వివేకంతో నిర్ణయం అయ్యే అంశమే తప్ప పదార్థంతో నిర్ణయం అయ్యేది కాదు. పదార్థము యథార్థమని మానవ జీవితంలో 2 ఉంటాయి కదా. కాబట్టి ఎప్పుడు నీవు ఎలా ఉండాలి? సతతం బ్రహ్మవాదిన. సతతం బ్రహ్మవాదిన అంటే అర్థమేంటి? ఉప్పు బ్రహ్మమేనా? బ్రహ్మమే. నిప్పు బ్రహ్మమేనా? బ్రహ్మమే. పప్పు బ్రహ్మమేనా? అది కూడా బ్రహ్మమే. అంటే అది ఉన్నది అంటే బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మ భిన్నమైనటువంటిది ఈ విశ్వంలో లేనే లేదు. సూర్యుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బ్రహ్మముగా ఉన్నాడు. అంతే. చంద్రుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. బ్రహ్మముగా ఉన్నాడు. మీ అందరికీ మనసు ఉందా లేదా? ఉందా లేదా? బ్రహ్మముగా ఉన్నది, మనసుగా లేదది. మీకు అందరికీ శరీరం ఉందా లేదా? ఉందా? ఉందా? బ్రహ్మముగా ఉన్నదన్న సమాధానం మీ దగ్గర రాబట్టలేకపోతున్నాడు. కాబట్టి ఏది చెప్పినా సరే ఇది ఉన్నది అంటే అది బ్రహ్మముగానే ఉన్నది. బ్రహ్మాభిన్నమైనది ఈ సృష్టిలో లేనే లేదు. సృష్టికి ఆవల కూడా లేదు. ఎందుకంటే సృష్టికి ఆవల కూడా బ్రహ్మమే ఉన్నది. ఈ సత్యాన్ని తెలుసుకోవడమే నిమజ్జనం చేయడం. అదేనండి. ఆ పుస్తకం అనేది తెచ్చాం, మళ్ళా తీసుకెళ్ళి అక్కడే కలిపేసాం. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని మనం అణుమాత్రం కూడా మిగుల్చుకోవడం లేదు. నిమజ్జనం చేసేటప్పుడు ఈయన అడిగాం, కొద్దిగా మంది ఇంటికి పట్టుకెళ్ళొచ్చారు కాదా, ఒక్క అణు కూడా పట్టుకెళ్ళడానికి వెళ్ళేది. అంతా కలిపేసేయండి అంటే, అమ్మాయి నీ గాలి తీసుకున్నావా లేకపోతే నిమజ్జనంలో వెళ్ళిపోతుంది. పర్వాలేదు, మట్టిలోంచే వచ్చిందమ్మా అది. అయ్యయ్యో, అర్థమైందండి. మనమేదో విలువైనవని అనుకుంటున్నా, విలువైనవని ఎందులోంచి వచ్చినాయి? మట్టిలోంచే కదా వచ్చినాయి. అర్థమైందా? మిగుల్చుకోకపోవడమే ఈశ్వరారాధన. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. ఏ ఒక్క అంశం మిగుల్చుకున్నా సరే, శారదామాత అంటుందన్నమాట, నాయన ఒక్క పటిక బెల్ల ముక్క తింటే బాగుండు అని 96 ఏళ్ల వాడికి అనిపించిందట. 96 ఏళ్ల వాడు వెళ్ళి తెచ్చుకుంటాడా? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాడికి ఏం పెట్టరండి అప్పుడు. ఎందుకని? వాడికి ఆల్రెడీ భుజకీర్తులు, షుగరు, బీపీ వచ్చేసినాయి, ఇంకా ఏమొచ్చేసినాయి, రకరకాల మందులు, వ్యవహారం అంతా వచ్చేసింది కదా. అప్పుడు అడిగినవన్నీ పెడతారా? ఇంకా అసలు ఆరోగ్యం పోతుంది, ఇంకా అసలు ఆరోగ్యం. వాడికి ఏం పెట్టరు. ఇద్దరి వరకు 96 ఏళ్ల వాడికి ఒక ఆశ ఏమి పెడితే కొద్దిగా పడిగా పెడితే బాగుండు అని. ఇంతలో మృత్యుదేవత వచ్చింది. మృత్యుదేవతను ఏమడిగాడు? కొద్దిగా పట్టికలో తినే అవకాశం ఇస్తావా? నేను వచ్చిన తర్వాత ఇంకా అవకాశాలు ఉందో అయినా ఒకటే అవకాశం నాతో రావడమే అన్నాడు. సరే అయితే వచ్చే జన్మలో పట్టిక బెల్లం ఫ్యాక్టరీ పెడతాను నేను. ఈ జన్మలో అడిగింది ఎంత? ఉత్తర జన్మకి ఎంత ఫలించింది?
ఏకంగా పట్టుకెళ్ళి ఫ్యాక్టరీలో వాడికి ఉద్యోగం చేసేది పరమేశ్వరుడు. జీవితంలో మళ్ళా పట్టుకెళ్ళి అడుగుతారు కదా, అడగదు కదా. కాబట్టి ఈశ్వరానుగ్రహం అంటే నిశ్శేషంగా లేకపోవడమే ఈశ్వరానుగ్రహం. వంత కూడా మిగల్చకపోవడమే ఈశ్వరానుగ్రహం. అందుకే మీరు ఏమైనా పట్టుకొస్తే అన్ని పోసేయండి, అన్ని ఏం మిగలుతున్నాడు, అన్ని దాడులు కొట్టేసేయండి, అన్ని పోసేసి పర్వాలేదు, అరే కుదరదు పోసేయండి. సాయంత్రం పట్టలు మళ్ళా పట్టదు, అదేం కుదరదు. ఇప్పుడు తెచ్చవలేదు, ఈశ్వరుడు పెడదామని తెచ్చవలేదు, పోసేయాల్సిందంటే మిగుల్చుకుని ఇంటికి పట్టుకెళ్తాం. మిగుల్చుకున్న లక్షణమే లేదు అసలు. కాబట్టి జాగ్రత్తగా ఈశ్వరారాధనని నిజ జీవితం మీద అర్థం చేసుకోవాలి. అప్పుడు మీ జీవితం అంతా ఈశ్వరారాధనే. మీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. నరసింహమాగాడు మీరు ఆవాహన చేసినప్పుడు ఇందాక చూస్తే ఆయన ఏమన్నాడు? హృదయం దగ్గర దేవుడిపోయా ఆవాహయాన్ని అన్నాడు. అందించడా లేదా? ఇప్పుడు ఎక్కడన్నా ఈశ్వరుని పిలిచాడు ఆవాహనకి? కైలాసంలో ఈశ్వరుడేనా? నేను కైలాసం వెళ్ళి పిలుచుకురావాలంటే ఎప్పటికి వస్తాడు? ఇవాటి కలుగుతుందా? కాబట్టి నీ హృదయంలో శాశ్వతంగా ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వర దర్శనం కోసమే ఈ శాస్త్రంగా సదా నీవు ఈశ్వరుడివే అయి ఉన్నావు. జీవేశ్వరో అభిన్న జీవో బ్రహ్మైవ నా పరః. అదే ఉపాసన. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నారాయణ నారాయణ.